తిరుపతిలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. గత కొద్ది రోజులుగా జర్నలిస్టులపై దాడులకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నిన్న కడపలో కెమెరాలు ధ్వంసం చేశారు. ఈ ప్రభుత్వంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతుందని తిరుపతి ప్రెస్ క్లబ్ ఆందోళన చేశారు. తిరుపతిలో జర్నలిస్టు సంఘాల నేతలు నిరసనలో పాల్గొన్నారు. రోజుకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా జర్నలిస్టులపైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. నిన్న కడప జిల్లాలో కూడా సాక్షి ప్రతినిధులపైన విపరీతంగా దాడి చేశారు అక్కడ కొంతమంది మూకలు. అయితే దీన్ని ఖండిస్తూ ఇవాళ తిరుపతిలో జర్నలిస్టు సంఘాలు అదేవిధంగానే తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మురళి గారు ఉన్నారు, అధ్యక్షులు. సార్ చెప్పండి, మనం చూస్తా అంటే అసలు ఈ 5-6 నెలల కాలంలోనే విపరీతంగా దాడులు జరుగుతున్నాయి జర్నలిస్టుల పైన. మనం కూడా గత వారం రోజుల నుంచి కూడా మోహన్ బాబు కాలేజ్ కాడ కావచ్చు, నిన్న కడప జిల్లాలో ఎంత దారుణంగా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు అన్నట్లుగా మీడియాపై దాడి కొంతమంది ఏదో ప్యాషన్ అనుకుంటున్నారు. దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. నిన్నటి రోజున కడప జిల్లా వేముల మండలంలో జరిగిన ఘటనను తిరుపతి ప్రెస్ క్లబ్ సీరియస్గా ఖండిస్తోంది. సాగునీటి సంఘాల ఎన్నికల్లో తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. పోటీ చేసే వారికి ఎన్ఓ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని ప్రశ్నించేందుకు, ఈ వార్త కవర్ చేసేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధులపైన జరిగిన దాడిని తిరుపతి ప్రెస్ క్లబ్ సీరియస్గా ఖండిస్తోంది. ఎవరైతే అధికార పార్టీ నేతలు బరి తెగించి అత్యంత అమానుషంగా కెమెరా లాక్కొని, స్టాండ్ లాక్కొని, వాళ్ళకి అన్ని ఫ్లాషులు పగలగొట్టి ఇంత ధైర్యం మీకు ఎలా వచ్చిందని మాకు ఆశ్చర్యంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఘటన ఉపేక్షించే క్వశ్చనే లేదు. ఎవరైతే సాక్షి మీడియాపై దాడికి పాల్పడ్డారో వారిపైన హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, అంటే గతంలో మనం ఒకసారి చూస్తే అంటే గతంలో రక్షణ లేదు మీడియాకి అంటూ రకరకాల ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నేతలే, ప్రభుత్వ నేతలే చెప్పినటువంటి పరిస్థితి. అలాంటిది ఇవాళ ఈ 6 నెలల కాలంలోనే అత్యంత దారుణంగా రోడ్లపైనే వచ్చి కొట్టడము, అదేవిధంగా కెమెరాలు లాక్కోవడము, ధ్వంసం చేయడం, భయభ్రాంతులు గురి చేసే రకంగా చేస్తున్నారు. ఎట్లా చూడాలి? ఇటీవల కాలంలో మీడియా పైన దాడులు ఎక్కువైనాయి. రోజు రోజుకు మీడియా ప్రతినిధులపైన అత్యంత కిరాతకంగా దాడులు చేయడం, కెమెరాలను, ఫోటో జర్నలిస్టుల పైన దాడులు చేసి ధ్వంసం చేయడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది చాలా హేయమైన చర్య, దారుణం. మొన్న మోహన్ బాబు సంఘటన మర్చిపోకముందే నిన్న పులివెందుల నియోజకవర్గం వేములలో సాక్షి ప్రతినిధులపైన దాడి చేశారు. కానీ మొన్న మోహన్ బాబు ఘటనలో పిట్టి కేసులు పెట్టారు దుండగులపైన. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన చేయడంతో దిగివచ్చి చివరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. మరి నిన్న జరిగిన సంఘటనలో కూడా కేవలం షేహిన్ బెయిల్ ఇచ్చేటువంటి కేసులు నమోదు చేశారు తప్ప అత్యంత బాధాకరంగా వాళ్ళని దాడులు చేసి కెమెరాలు ధ్వంసం చేసినప్పటికీ కూడా కేవలం హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడం బాధాకరం. వెంటనే ఇప్పటికైనా హత్యాయత్నం కింద వారిపైన కేసు నమోదు చేయాలి, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఏపీడబ్ల్యూజీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీడియా పైన ఈ దాడులను నియంత్రించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కూడా ఏపీడబ్ల్యూజీగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, అంటే మొన్న కూడా మన మోహన్ బాబు కాలేజ్ కాడ సుమన్ టీవీకి సంబంధించిన ప్రతినిధులపైన దాడి చేశారు. మనం కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్యలు లేదు. విధి నిర్వహణలో ఉన్న మీడియా మిత్రులపై వరుసగా దాడి ఘటనలు జరగడం బాధాకరం. ఇది సమాజం సిగ్గుపడాలి. రాజకీయ నాయకులకి మీడియాపై దాడి చేయడం ఫ్యాషన్గా మారింది. ఇది మానుకోవాలి. మండల నాయకుడు, జిల్లా నాయకుడు, రాష్ట్ర స్థాయి నాయకుడుగా ఎదిగాడు అంటే దానికి ప్రధాన కారణం మీడియా అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాంటి మీడియా మిత్రులపైనే దాడులకు తెగబడడం ఇది బాధాకరం. పోలీసులు వెంటనే నిందితులను పట్టుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి హత్యాయత్నం కింద అరెస్టు చేసి శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకపైన ఇలాంటివి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. సార్ చెప్పండి, ఈ మీడియా ప్రతినిధులే, అదేవిధంగా ఈ పత్రికా ప్రతినిధులు వీళ్ళు లేకపోతే ఇవాళ ఈ రాజకీయ నాయకులకి మనుగడ అనేదే ఉండదు. అలాంటిది మీరు కూడా గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది నేతల్ని ఇవాళ వార్తలు రాసి ఎంతోమంది ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా వాళ్ళని పైకి తెచ్చినటువంటి పరిస్థితి. అలాంటిది ఇవాళ అత్యంత హీనంగా కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి. ఎట్లా చూడాలి? ఏ విధంగా దీన్ని ఫైట్ చేయబోతున్నారు? నిన్నటి రోజు వేంపల్లిలో జరిగినటువంటి సంఘటనను ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ నాయకులు ఎదుగుదలందరూ కూడా జర్నలిస్టుల పునాదుల మీదే దిగిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారం వెలగబడుతున్న వాళ్ళందరూ కూడా రాత్రి దిగి వచ్చిన వాళ్ళు ఏం కాదు. వాళ్ళందరినీ కూడా పలు మాధ్యమాలలో ఆ రోజుల్లో వాళ్ళందరికీ కూడా మీడియా వెన్నంటూ ఉండి వాళ్ళని ప్రోత్సహించి ఈ స్థాయికి వచ్చిన దాంట్లో మీడియా కృషి ఉందనే విషయాన్ని వాళ్ళు గుర్తించాలా. ఇంకా రెండవది, గతంలో జర్నలిస్టులపై దాడుల నిరోధక కమిటీ అని ఆ ట్యాక్స్ కమిటీగా మనకు ఫామ్ చేసి ఉండేవాళ్ళు. కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీ,
అలాగే యూనియన్ సంఘాలు కొంతమంది అందరూ మెంబర్లు చేసి కమిటీలు ఉండేటివి. అయితే దారుణం ఏంటంటే గత ప్రభుత్వంలో కూడా 2 ఏళ్ల పాటు నేను మెంబర్గా ఉన్నాను, ఒక్కరోజు కూడా మీటింగ్ జరిగింది లేదు, ఏ దాడి జరిగినప్పుడు రెస్పాండ్ అయింది లేదు, అసలు ఆ కమిటీ ఉందా లేదా అన్నటువంటి అనుమానం కూడా మాకు వచ్చింది. కాబట్టి ప్రభుత్వాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు మారినప్పుడు మీ విధానాలన్నీ మార్చుకున్నా కూడా జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన, వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది. నిన్న దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, కేసు కట్టాలా, అరెస్ట్ చేయాలా, వాళ్ళని మళ్ళీ ఒక్కసారి దాడి చేయాలంటే భయం వచ్చే విధంగా చట్టం కనుక గట్టిగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో జర్నలిస్టులు విధి నిర్వహణ చాలా కష్టమవుతుంది. తిరుపతి పత్రికా సంబంధం మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇకపై దాడులకు ఏ పార్టీ వాళ్ళు పాల్పడినా ఒకే రకంగా స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద అంటే తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున కావచ్చు, అదేవిధంగానే వివిధ సంఘాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్న కడప జిల్లాలో జరిగినటువంటి దాడులకు సంబంధించి స్వామి ఉన్నారు. స్వామి, చెప్పండి, ఇంత దారుణంగా కడప జిల్లాలో కూడా జర్నలిస్టుల పైన దాడి చేశారు, ఎట్లా చెప్తారు? ఈ జర్నలిస్టులపై దాడిని ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. జర్నలిస్టులపై గడిచిన 6 నెలలుగా కాలంలో అనేక చోట్ల సందర్భాల్లో జర్నలిస్టుపై దాడులు జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. మొన్నటికి మొన్న మోహన్ బాబు స్వయంగానే తన అనుచరులే కాకుండా ఆయనే జర్నలిస్టుపై దాడి చేసిన సంఘటన జరిగింది. నిన్నటికి నిన్న పులివెందుల మండలంలో కడప జిల్లాలో సాక్షి విలేకరులపైన, సాక్షి సిబ్బంది పైన అమానుషంగా దాడి చేసినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి కేసులు కూడా వాళ్ళపై నమోదు చేయకపోవడం చూస్తానే ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా మేము జర్నలిస్టుల ముక్తకంఠంతో ఖండిస్తూ, జర్నలిస్టులపై ఎక్కడ ఏ దాడి జరిగినా కూడా మేము ఒప్పుకోమనేసి మరోసారి రాజకీయ నాయకులకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఓకే, మొత్తం మీద అంటే అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరోసారి జర్నలిస్టుల పైన కానీ దాడి చేస్తే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామంటూ చెప్తున్నారు. అదేవిధంగానే నిన్న కడప జిల్లాకు సంబంధించి జరిగినటువంటి సాక్షి విలేకరులపైన ఏదైతే దాడి చేస్తారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, అదేవిధంగానే ప్రాపర్టీకి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా తిరుపతిలో జర్నలిస్టులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. యువత జర్నలిస్టు కోటితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.